రాజకథలకి స్వాగతం. ఈరోజు కథ బాధ్యత. కథ రచయిత మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు. ఉదయం 5 గంటలయ్యింది. ఎప్పుడూ 5 గంటలకు కాఫీతో పలకరించే కేర్టేకర్ లక్ష్మి ఇవాళ ఇంకా కనపడలేదు. ఏమిటి? ఏం చేయాలి అబ్బా? బీపీ మందు వేసుకోవాలి. మొహం కూడా కడుక్కోలేదు. ఏమిటో నీరసంగా ఉంది. ఈ అపార్ట్మెంట్లో ఎవరు పిలిచినా పలకరు. రాజేష్ ఫోన్ తీయట్లేదు. వాడు ఇంకా నిద్ర లేచాడో లేదో. ఏమిటో ఈ వయసులో ఈ కర్మ అనుకుంటూ అలాగే నెమ్మదిగా మంచం దిగి దేకుతూ మొహం కడుక్కొని నేల మీద ఉన్న స్టవ్ మీద పాలు పెట్టి కాఫీ కాచుకొని తాగింది కాంతమ్మ. కొడుకు ఒక మంచి పని చేశాడు. ఒంటరిగా అపార్ట్మెంట్లో ఉంచిన స్టవ్వు సామాన్లు కూర్చుంటే అందేలా పెట్టాడు అని అనుకుంది కాంతమ్మ. అయినా ఎప్పుడు ఈ కేర్టేకర్ ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళలేదే. ఇవాళ ఏమైందో ఏమో. మార్కెట్కు కానీ వెళ్ళిందా? అయినా చెప్పి వెళ్తుంది కదా. ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. పోనీ రాజేష్కి విషయం చేద్దామంటే వాడు ఫోన్ తీయట్లేదు. ఏమిటో వాడు కళాకళల మనిషి. కోపంగా ఉంటే ఫోన్ తీయడు. వాడికి కోపం వస్తే అమ్మ అనే సంగతి మరిచిపోతాడు. ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేది? రాజేష్ నోరు విప్పి మాట్లాడేవాడు కాదు. ఎంత బాగా చూసుకునేవారు. నేల మీద కాలు పెట్టనిచ్చేవారు కాదు. బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. పాపం టీచర్గా పనిచేస్తూ కొడుకుని పెద్ద చదువులు చదివించి ప్రయోజకుని చేసి బాగా డబ్బున్న వాళ్ళ సంబంధం వచ్చిందని మురిసిపోయి రాధని కోడలిగా తెచ్చుకున్నారు. 4 ఏళ్ళు బాగానే గడిచింది. ఆయన హార్ట్అటాక్తో పోవడం తర్వాత పక్షవాతం రావడం, మరి కోడలు నా వైపు చూడడం మానేసి కొడుకుకి ఏం చెప్పిందో ఏమో వాడి మాటలు తగ్గించేసి ఇలా కేర్టేకర్ని పెట్టి వేరు కాపురం పెట్టాడు. కొడుకు అనుకొని బాధపడుతూ కాఫీ తాగుతూ కూర్చొని ఉంది కాంతమ్మ. ఇది అసలే అపార్ట్మెంట్ జీవితం. కేర్టేకర్ లక్ష్మి తన బాధ్యతను చేసుకుంటూ పోతుంది. మాట మంత్రమే ఉండదు. ఇంకేమీ మాట్లాడేవాళ్ళు ఉండరు. ఒంటరితనం ఎంత భయంకరం. అందులో ఈ వయసులో. బయటకు వెళ్ళలేదు. ఫోన్ చేసినా ఎప్పుడో గాని రాజేష్ తీసి సమాధానం చెప్పడు. ఎన్ని రోజులు ఈ కర్మ అనుభవించాలో. పోయిన వాళ్ళు మంచోళ్లే అనే మాట నిజమే అనిపిస్తుంది అనుకుంది కాంతమ్మ. అలాగే దేకుతూ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఫ్రిడ్జ్లో ఉన్న బ్రెడ్ ముక్కలు తీసుకొని తిని మందులు వేసుకొని మంచం మీదకు వచ్చి పడుకుంది. జీవితం తొలిదశలో డబ్బు గురించి బాధపడేవాళ్ళం. ఇప్పుడు సరిపడే పెన్షన్ వస్తుంది. ఉండడానికి ఇల్లు ఉంది. ఆరోగ్యం మాట అలా ఉంచితే ఇప్పుడు ఒంటరితనమే బాధిస్తోంది. ఈ ఒంటరితనానికి మందు ఏది? ఈ మందు ఎవరు ఇవ్వాలి? అయినా వాళ్ళే దూరంగా పెడితే ఒంటరితనానికి మందు ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని పడుకుంది. కాంతమ్మ గారికి మెలకువ వచ్చి లేచేటప్పటికి మధ్యాహ్నం 12 గంటలయ్యింది. ఆకలవుతుంది. ఇప్పుడు ఎలాగరా దేవుడా అనుకుంది కాంతమ్మ. ఇంతలో వీధి తలుపు తాళం తీస్తున్న చప్పుడు అయ్యింది. అంటే లక్ష్మి వచ్చిందా? ఇప్పుడు అసలు మాట్లాడను. ఉదయం నుంచి నన్ను ఇంత బాధ పెట్టింది. పోనీ ఊరికనే చేస్తోందా చాకిరీ? నెలలో మొదటి రోజే జీతం పట్టుకెళ్ళిపోతుంది కదా. మరింత బాధ్యతారహితంగా ఉంటే ఎలా? నా పరిస్థితి తెలుసు. అయినా ఎలా అంటూ కోపంగా అటు తిరిగి పడుకుంది. లక్ష్మి ఇంట్లోకి వస్తూనే, క్షమించండి మా అమ్మగారు, మా అత్తగారికి హార్ట్అటాక్ వచ్చిందండి. పొద్దున్నే మా ఆయన ఫోన్ చేశాడు. తిని తిరిగే మనిషికే అలా వచ్చింది. నేను ఇంట్లో లేకపోయినా మా ఆయనకి ఇంత అన్నం ఉడకేసి పెడుతుంది. ఈ వయసులో కూడా పాపం. ఏం చేస్తాం? భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తే గానీ గడవని కుటుంబం మాది. మాకు రోజు ఇంత సాయం చేస్తున్నా ఆమెకు అలా వచ్చిందంటే నేను తట్టుకోలేకపోయాను. పైగా నేను పెద్ద కోడల్ని. మీకు చెబుదామంటే మీరు మంచి నిద్రలో ఉన్నారు. మీ అబ్బాయి గారికి చెప్పాను. తొందరగా వెళ్ళిరా అని చెప్పారు. ఇప్పుడు మా అత్తకి బాగానే ఉంది. వస్తూ వస్తూ మీకు భోజనం సమయం అయిపోయిందని ఇంటి దగ్గర నుంచే క్యారేజ్ కూడా పట్టుకొని వచ్చాను. లేవండి, అన్నం పెడతాను. రేపటి నుంచి మీకు మొహం కడిగించేసి టిఫిన్ కాఫీ చేసి మందులు వేసి మధ్యాహ్నం ఇదే సమయానికి వచ్చేస్తాను అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా కాంతమ్మకి కళ్ళనీళ్ళు వచ్చాయి. బాగా చదువుకొని డబ్బు సంపాదిస్తున్న కొడుకుకి లేని జ్ఞానం గురించి బాధపడాలా? రెక్కాడితే గాని డొక్కాడని ఈ లక్ష్మి లాంటి వాళ్ళకి ఉన్న బాధ్యతకి ఆనందపడాలా? అర్థం కాలేదు కాంతమ్మకి.
బాధ్యత ఒకళ్ళు చెబితే వచ్చేది కాదు. మనకు మనమే పరిస్థితులను అర్థం చేసుకొని అహాన్ని దూరం పెట్టి బాధ్యత పంచుకోవాలి. బరువులు మోయాలి. మనిషిగా పుట్టినందుకు జ్ఞానం మెలగాలి. ఆ తర్వాత కాంతమ్మ జీవితం ఆ బాధ్యత గల లక్ష్మి చేతుల్లోనే ముగిసిపోయింది. ఇదండి కథ. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.